మనందరికీ మహాభారతం తెలుసు, కాని అది కేవలం ఒక పురాణ గాథం మాత్రమే కాదు. అదొక పెద్ద రాజవంశం కథ. అధికారం, ఇచ్చిన మాటలు, వాటివల్ల వచ్చిన కష్టాలు, ఇలాంటి ఎన్నో మలుపులతో నిండిన ఒక కుటుంబ కథ అన్నమాట. సరే, ఈరోజు మనం ఆ కథలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను, అసలు కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. అసలు ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఒకే కుటుంబం, వాళ్ల మధ్య వచ్చిన చిన్న చిన్న గొడవలు చివరికి ఒక మహాయుద్ధానికి ఎలా కారణమయ్యాయి? అసలు ఏం జరుగుంటుంది? వాళ్లు తీసుకున్న నిర్ణయాలేంటి? వాటి ప్రభావం ఎలా పడింది? పదండి ఆ విషయాల్లోకి వెళ్దాం. సరే, ముందుగా అసలు ఈ కథ ఎక్కడ్నుంచి వచ్చింది? ప్రతి గొప్ప కథ వెనక ఒక రచయిత ఉంటారు కదా. మహాభారతం విషయంలో అయితే ఆ రాసిన వ్యక్తే ఈ కథలో ఒక కీలకమైన పాత్ర కూడా. మరి ఇంతటి గొప్ప గాథను మనకందించింది ఎవరో తెలుసుకుందామా? ఆయనే వేదవ్యాస మహర్షి. ఈ మహాగ్రంథాన్ని రాసింది ఆయనే. అయితే ఆయన కేవలం రచయిత మాత్రమే కాదు, ఈ కథలో వచ్చే ఎన్నో ముఖ్యమైన మలుపులకు ఆయనే కారణమయ్యారు. అందుకే చూడండి, ఈ కథకు అంత ప్రామాణికత, అంత బలమొచ్చింది. సరే, ఇప్పుడు కురువంశం కథలోకి వద్దాం. అసలీ గొడవలన్నీ ఎక్కడ మొదలయ్యాయి? అంతా శంతను మహారాజుతో స్టార్టవుతుంది. ఆయన ప్రేమ కోసం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం మొత్తం రాజవంశం తలరాతనే మార్చేసింది. శంతను మహారాజుకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య సాక్షాత్తు గంగాదేవి. వాళ్ళిద్దరికీ పుట్టిన కొడుకే దేవవృతుడు, అంటే వారసుడు అతనే. కాని శంతనుడు సత్యవతి అనే ఒక పల్లెపడుచును రెండో పెళ్లి చేసుకుంటాడు. సింహాసనం హక్కు నిజానికి దేవవృతుడిదే. కాని ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతోంది. విషయమేంటంటే, సత్యవతి తండ్రి ఒక కండీషన్ పెట్టాడు. నా కూతురికి పుట్టే పిల్లలకే రాజ్యం దక్కాలి అని. అంతే. ఈ ఒక్క మాటతో రాజు శంతనుడు, అక్కడికే యువరాజుగా ఉన్న దేవవ్రతుడు ఇద్దరూ పెద్ద డైలమాలో పడిపోయారు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. ఇక అప్పుడు దేవవ్రతుడు తన తండ్రి సంతోషం కోసం బహుశా చరిత్రలో ఎవరూ చేయలేని ఒక మహాత్యాగం చేశాడు. కేవలం సింహాసనాన్ని వదులుకోవడమే కాదు, భవిష్యత్తులో తన పిల్లల వల్ల కూడా ఎలాంటి సమస్య రాకూడదని, నేను జీవితాంతం పెళ్లి చేసుకోను, బ్రహ్మచర్యం పాటిస్తాను అని భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు. ఆలోచించండి, ఎంత పెద్ద మాట అది! అంత భయంకరమైన, భీషణమైన శపథం చేశాడు కాబట్టే దేవవృతుడికి భీష్ముడు అనే పేరు వచ్చింది. ఆ పేరు ఆయన చేసిన త్యాగానికి, ఆయన తలరాతకి ప్రతీకగా చివరి వరకు నిలిచిపోయింది. అయితే చూడండి, భీష్ముడి ప్రతిజ్ఞతో అప్పటికీ ఒక సమస్య తీరింది. కాని దానివల్ల ఇంకో పెద్ద సంక్షోభం వచ్చిపడింది. అదేంటంటే, రాజ్యానికి వారసులు లేకుండా పోయారు. ఇప్పుడు కురువంశమే అంతరించిపోయే ప్రమాదమేర్పడింది. సరే, సత్యవతికి శంతనుడికి ఇద్దరు కొడుకులు పుట్టారు. చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. కాని విధి వాళ్లపట్ల చాలా కఠినంగా ప్రవర్తించింది. దురదృష్టవశాత్తు ఆ ఇద్దరు కొడుకులు కూడా పిల్లలు పుట్టకుండానే చనిపోయారు. మళ్లీ కథ మొదటికొచ్చింది. కురువంశానికి వారసుడు లేడు. ఇక ఆ టైంలో రాజమాత సత్యవతి ఒక ఊహించని ప్లాన్తో ముందుకొచ్చింది. వంశాన్ని ఎలాగైనా కాపాడాలని ఆమె తన మరో కొడుకైన వ్యాసుడిని పిలిపించింది. చనిపోయిన విచిత్రవీర్యుడు భార్యలైన అంబికా, అంబాలికల ద్వారా వంశాన్ని నిలబెట్టమని కోరింది. ఇది ఆ కాలంలో చాలా పెద్ద నిర్ణయం. ఆ ఏర్పాటు వల్లే ఇద్దరు వారసులు పుట్టారు. కాని ఇక్కడ కూడా ఒక విచిత్రం జరిగింది. వ్యాసుడిని చూడగాని భయంతో అంబిక కళ్ళు మూసుకుంది. అందుకే ఆమెకు పుట్టిన ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు. ఇక అంబాలిక అయితే భయంతో తెల్లగా పాలిపోయింది. అందుకే ఆమెకు పుట్టిన పాండురాజు పాలిపోయిన చర్మంతో జన్మించాడు. వాళ్ల పుట్టుకే వాళ్ల భవిష్యత్తును కూడా నిర్ణయించింది. చూసారా, ఇక్కడినుంచే కురువంశం ఒకే చెట్టుకు రెండు కొమ్మల్లా విడిపోయింది. ఒకవైపు ధృతరాష్ట్రుడి పిల్లలు అంటే కౌరవులు, మరోవైపు పాండురాజు పిల్లలు పాండవులు. వాళ్ల పుట్టుక కూడా వాళ్ల జీవితాల్లాగే చాలా చాలా విభిన్నంగా జరిగింది. ముందుగా కౌరవుల గురించి చూద్దాం. అంధుడైన ధృతరాష్ట్రుడికి, ఆయన భార్య గాంధారికి ఏకంగా 100 మంది కొడుకులు పుట్టారు. వాళ్ల జననం అస్సలు సాధారణమైనది కాదు. గాంధారికి ఒక మాంసపు ముద్దలాంటిది జన్మిస్తే వ్యాస మహర్షి దాన్ని తన తపశ్శక్తితో 101 భాగాలుగా చేసి కుండల్లో పెట్టారు. వాటినుంచే 100 కౌరవులు, ఒక కూతురు పుట్టారు. ఎంత విచిత్రం కదా! ఇక పాండవుల విషయానికొస్తే,
పాండురాజు భార్య కుంతీదేవికి దుర్వాస మహర్షి ఇచ్చిన ఒక గొప్ప వరముంది. ఆ వర ప్రభావంతో ఆమె ఏ దేవుణ్ణి తలుచుకుంటే ఆ దేవుడి అంశంతో పిల్లల్ని కనగలదు. పాండవుల బలానికి, వాళ్ల దైవత్వానికి కారణం ఈ వరమే. ఇప్పుడు అర్థమైంది కదా తేడా. ఒకవైపు 100 మంది కౌరవులు, వాళ్లది ఒక అద్భుతమైన జననం. మరోవైపు కేవలం 5 పాండవులు, కాని వాళ్లది దైవికమైన జననం. సరిగ్గా ఈ తేడాలే వాళ్ల మధ్య అసూయకి, గొడవలకి మెల్లిగా బీజం వేశాయి. సరే, ఇక వీళ్ల చదువుల విషయానికి వద్దాం. చిన్నప్పుడు మొదలైన ఆ అసూయ, పక్షపాతం అనే విషబీజాలు సరిగ్గా ఇక్కడే మొలకెత్తటం మొదలుపెట్టాయి. అందరూ గౌరవించే గురువు ద్రోణాచార్యుడే తెలియకుండానే రాబోయే వినాశనానికి ఎలా కారణమయ్యాడో చూద్దాం. ఈ కౌరవులు, పాండవులు అందరూ చదువుకుంది ఒకే గురువు దగ్గర. ఆయనే ద్రోణాచార్యుడు. నిజానికి ఒకే గురువు దగ్గర చదువుకుంటే వాళ్ల మధ్య ఐక్యత పెరగాలి. కాని దానికి బదులుగా పోటీ, ద్వేషం ఇంకా పెరిగిపోయాయి. విద్య పూర్తయ్యాక ద్రోణుడు గురుదక్షిణడిగాడు. తనకిష్టమైన శిష్యుడు అర్జునుణ్ణి ఏమడిగాడంటే, తన పాత శత్రువైన ద్రుపద మహారాజును ఓడించి, బంధించి తన ముందు నిలబెట్టమన్నాడు. ఇదొక యోధుడికి, ఒక రాజకుమారుడికి సరైన పరీక్షే. కాని అదే ద్రోణుడు ఇంకో గొప్ప వెలుకాడు దగ్గర అడిగిన గురుదక్షిణ చరిత్రలో ఒక పెద్ద మచ్చలా మిగిలిపోయింది. తన శిష్యుడు అర్జునుణ్ణి మించిన వెలుకాడు ఇంకొకడు ఉండకూడదు అనే ఒక్క కారణంతో ఏకలవ్యుడి కుడిచేతి బొటనవేలిని గురుదక్షిణగా అడిగాడు. ఇది కేవలం పక్షపాతం కాదు, ఒక ప్రతిభావంతుడి జీవితాన్ని నాశనం చేసిన అతి పెద్ద అన్యాయం. ఆలోచించండి, ఈ ఒక్క సంఘటన చాలు మొత్తం కథని అర్థం చేసుకోవడానికి. ఒకే ఒక్క అన్యాయం ఒక తరాన్ని ఎంతలా నాశనం చేస్తుందో, వాళ్ల మనసుల్లో ఎంత విషాన్ని నింపుతుందో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఈ అన్యాయమే ఆ తర్వాత జరిగిన మహాసంగ్రామానికి నిప్పు పెట్టింది. మరిప్పుడు అసల ప్రశ్న ఏంటంటే, ఒకవైపు 100 మంది బలం, మరోవైపు 5 దైవబలం. ఈ కుటుంబ గొడవలో, ఈ ధర్మయుద్ధంలో చివరికి ధర్మం ఎటువైపు నిలబడుతుంది? ఈ ఒక్క ప్రశ్నే మహాభారతం మొత్తం మనల్ని ఆలోచింపచేస్తుంది.